బీసీ బిల్ పైన పోరాడుతున్న కాంగ్రెస్ నాయకులందరికీ, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారికి, మరియు క్యాబినెట్ మినిస్టర్లందరికీ, మరియు కేంద్ర ప్రభుత్వానికి అందరికి కూడా మా ఒక విజ్ఞప్తి తెలంగాణ ప్రజల తరఫు నుండి. బీసీలో మైనారిటీలను కలిపి 42% చేస్తున్నారు. బీసీలో మైనారిటీలని డివైడ్ చేసి బీసీలకు న్యాయం చేయాలని మా ఒక డిమాండ్ చేస్తున్నాం. మైనారిటీలని ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముస్లింలుగానే గుర్తించాలి, మైనారిటీలను మైనారిటీగానే గుర్తించాలి. వాళ్ళని బీసీలా కన్వర్షన్ చేసి ఇండైరెక్ట్గా మళ్ళీ వాళ్ళు హిందువుల కిందికి వస్తారు. బీసీలు అందరూ హిందువులే, మళ్ళీ మైనారిటీలు అందరూ కూడా హిందువులేనా అనేది మా యొక్క ప్రశ్న. కాబట్టి మైనారిటీ గత కొన్ని సంవత్సరాల నుండి ఏ విధంగా అయితే మైనారిటీ రిజర్వేషన్లు మైనారిటీకి ఉన్నాయో అలా రిజర్వేషన్లు పెంచండి. కానీ మైనారిటీని తీసుకొచ్చి బీసీలో హిందువులు అది కూడా కలిపి దాన్ని 42% బిల్లుగా రూపొందించి కేంద్రంలో రాష్ట్రంలో అమలు చేస్తే రాబోయే తరాలకి అటు హిందువులకు కానీ ఇటు మైనారిటీలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి ఈ బీసీల నుంచి రిజర్వేషన్ల నుంచి మైనారిటీలను తొలగించాలి. మైనారిటీ బిల్ మైనారిటీకి పెట్టాలి, బీసీ బిల్ బీసీకి పెట్టాలి. ఎందుకంటే బీసీలంతా హిందువులు, మైనారిటీస్ అంతా ముస్లిమ్స్. కాబట్టి ముస్లిమ్స్కి ఏమైనా రిజర్వేషన్స్ పెంచాలనుకుంటే వాళ్ళ పాపులేషన్ బట్టి వాళ్ళు సర్వే చేసి వాళ్ళ ఎంత పాపులేషన్ బట్టి వాళ్ళకు కూడా తగిన న్యాయం చేయండి. కానీ ఇక్కడ బీసీలో తెచ్చి కలిపితే ముస్లిమ్స్ అందరూ వచ్చి హిందూయిజంలో కలిసిపోయినట్టుగా ఉన్నది. కాబట్టి వెంటనే ఆ ఒక్క బిల్లు మీద ఏదైతే తుది నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం సిద్ధమవుతుంది, మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పెద్ద పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులు, మంత్రులు అందరూ కూడా ఏదైతే పోరాడుతారో వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మైనారిటీ బిల్ మైనారిటీకి పెట్టండి, బీసీ బిల్ బీసీకి అలాగా పెట్టండి, మైనారిటీలను అలాగా గుర్తించండి, హిందువులను అలాగా గుర్తించండి, మైనారిటీలను బీసీలను ఒక